అందరికీ నమస్తే అండి. నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, రాష్ట్ర కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? ఇవాళ గత కొన్ని రోజుల నుంచి ఒక వారం రోజుల క్రితము రాష్ట్ర పిసిసి అధ్యక్షుని మీద ఒక ఛానల్లో వరుస కథనాలు వస్తాయి. డిజాస్టర్ ప్రెసిడెంట్ అని చెప్పేసి ఆ పేరు మీద వరుస కథనాలు వస్తాయి. ఆ కథనాల వెనకాల ఉన్నది ఎవరు అనేది ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు. ఆ సంస్థనే రాసిందా, ఆ ఛానలే రాసిందా, లేకపోతే ఆ ఛానల్ నడిపించేటువంటి వ్యక్తికి అత్యంత దగ్గరి సన్నిహితుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు రాయించిర్రా, ఎవరు రాయించిర్రు అనేది ఒక క్లారిటీ అయితే లేదు. కానీ ఆ కథనాలు అయితే ఒక 2 రోజుల పాటు వరుస కథనాలు వచ్చినాయి. దాని మీద రకరకాల విమర్శలు వచ్చినాయి. బీసీ సంఘాలు రెస్పాండ్ అయినాయి. చివరికి మరి ఆ ఛానలు ఆ వార్తలను ఆపేసింది. ఆ వార్తలు వచ్చినాయి, అది అయిపోయిన తర్వాత నిన్న TV9 మీ అందరికీ తెలిసే, TV9లో ఒక సంచలనమైనటువంటి కథనం వచ్చింది. బర్నింగ్ ఇష్యూ అని చెప్పేసి వాళ్ళు ఎవ్రీడే ఒక అంశాన్ని తీసుకొని రాస్తూ ఉంటారు. నిన్న ఒక బర్నింగ్ ఇష్యూలో నిజంగానే కాంగ్రెస్ పార్టీని బర్న్ చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఆ బర్నింగ్ ఇష్యూలో ఏమున్నది అంటే, అసలు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అనేటిదే లేదు, అదొక పెద్ద భ్రమ పదార్థం, హైకమాండ్ అనేటువంటిది. ఏఐసిసి సరిగ్గా పనిచేస్తలేదు, కాంగ్రెస్ పార్టీని శాంతము ఆగం చేస్తూ ఉందన్నటువంటి విధంగా ఒక కథనం అయితే వడ్డీ వార్చిరు. మరి ఆ కథనంలో ఏమున్నది నేను ఒకసారి అది కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ప్రతి పాయింట్కి చాలా డెప్త్ అనాలిసిస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ కథనం ఎక్కడి నుంచి వచ్చింది, మరి ఎవరు రాసిర్రు, దాని వెనకాల ఉన్నటువంటిది ఏంటిది. మనం అంతకుముందుకే బిగ్ టీవీ అంశాన్ని మనము ఆల్రెడీ అనాలిసిస్ చేసినప్పుడు కూడా చెప్పినాం, దీని వెనకాల ఎవరు ఉన్నారు, ఏమైంది, ఏం కథ జరిగింది అనేది. ఇప్పుడు TV9లో వచ్చినటువంటి కథనం ఉద్దేశం ఏంటి, దేనికోసం? అది కూడా కేరళలో సీఎం ప్రక్రియ, అంటే ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ, అక్కడ ముఖ్యమంత్రిగా అక్కడ సదస్సును అయిపోయిన తర్వాత, ఇప్పుడు కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరిగిన తర్వాత, ఈ సందర్భంలో ఇవాళ TV9లో వచ్చినటువంటి కథనం, నిన్న TV9లో వచ్చినటువంటి కథనం ఒక కొత్త చర్చకు దారితీస్తూ ఉంది, ఒక కొత్త అనుమానాలకు దారితీస్తుంది. ఒకసారి ఆ డాట్స్ అని మనం కనెక్ట్ చేసుకుంటే, బిగ్ టీవీ దగ్గర పుట్టినటువంటి డాట్స్ అన్ని కూడా ఇక్కడ దాకా మనం కనెక్ట్ చేసుకుంటే కొన్ని అనుమానాలు నివృత్తి అవుతాయి, కొన్ని అనుమానాలు బలపడతాయి. సో అవన్నీ ఏంటివో ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. సో అలాగనే ఫస్ట్ ఒకసారి ఇవాళ నిన్న TV9లో వచ్చినటువంటి కథనాల సారాంశం ఏందో ఒకసారి మనం చూద్దాం. TV9లో ఏమొచ్చిందయ్యా అంటే, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇంతే అన్నట్టుగా ఒకసారి TV9లో వచ్చినటువంటి స్క్రీన్ మీద చూస్తారు, చెయ్యి చూశారా ఎంత రఫ్గా ఉందో అని, ఇదేరా కాంగ్రెస్ పార్టీ అని ఈ టైటిల్ పేరు మీద బర్నింగ్ టాపిక్ అని చెప్పేసి నిన్న కథనాలు రాసిరు. దీంట్లో ఏమని రాసిరంటే, చాలా వన్ సైడెడ్గా రాసిరు ఈ కథనం, కంప్లీట్గా వన్ సైడెడ్. అంటే కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ అనేది లేనేలేదు, హైకమాండ్ తీరు వల్లనే కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా చితికిలబడిపోతూ ఉన్నది. రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ నడిపించే నాయకులు వీళ్ళంతా మంచిగానే ఉన్నప్పటికీ కుదురుగా ఉన్నటువంటి ప్రభుత్వాలను డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు అన్నటువంటి ఇంటెన్షన్ వచ్చేటువంటి విధంగా ఈ కథనం రాశారు. నేను అందులో వాళ్ళు రాసినటువంటి కథనాన్ని ఒక 2 నిమిషాలు మీకు క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. అయితే మరి దీని వెనకాల ఎవరున్నారు అనేది కూడా నేను చెప్తా చివరికి. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ, ఏఐసిసి అంటాం కదా, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీలో పేరులో ఆల్ ఇండియా ఉంది, కానీ ఆల్ ఇండియాలో ఎక్కడ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ లేదు అని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్ లైన్లోనే ఈ కథనంలో కాంగ్రెస్ పార్టీని క్రిటిసైజ్ చేసేటువంటి కార్యక్రమం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఉంది, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అని పేరులో ఉంటుంది ఏఐసిసి అని, కానీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అని చెప్పేసి ఉంటుంది. బట్ కానీ ఇక్కడ మాత్రం ఆల్ ఇండియా ఎక్కడ లేకపోగా ఇది ఆల్ ఇండియా కుమ్ములాటల ఏందది ఆల్ ఇండియా కుమ్ములాటల సమితి అంటది, కుమ్ములాటల కమిటీ అంట. అంటే ఫస్ట్ స్టార్టింగే ఈ స్టోరీ ఎత్తుకునే స్టార్టింగ్లోనే ఆ కాంగ్రెస్ పార్టీ వైఖరి దాన్ని క్రిటిసైజ్ చేసే కార్యక్రమాన్ని చేశారు. అలాగనే హైకమాండ్ చాలా తడబడుతూ ఉంది, హైకమాండ్ తన పాత్రను పోషించడం లేదు. నాయకుల ఎంపికలో కావచ్చు, ఏదైనా ఒక రాష్ట్రంలో అధికారంలోకి ఆ పార్టీ వచ్చిన తర్వాత అక్కడ నాయకులను ఎన్నిక చేసుకునేటువంటి క్రమం లోపల ముఖ్యమంత్రిని ఎంపిక కావచ్చు, క్యాబినెట్ కూర్పు కావచ్చు, పిసిసి అధ్యక్షుడు కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, ఇలాంటి కీలకమైనటువంటి పోస్టులు ఆ పోస్టులకు నాయకులను ఎంపిక చేసే విషయంలో వీళ్ళు సరిగ్గా వర్కౌట్ చేయట్లేదు, సరిగ్గా హోంవర్క్ చేయట్లేదు అన్నటువంటి విధంగా రాసిరు. సో పెదరాయుడు పాత్ర, అదే హైకమాండ్ పాత్ర
పెదరాయుడు పాత్ర ఉంటుంది. అంటే రాష్ట్రాలలో ఉన్నటువంటి వాళ్ళంతా చిన్నరాయుడులు అయితే పైన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెదరాయుడు అనమాట. ఆ పెదరాయుడు పాత్ర చక్కగా వీళ్ళు పోషిస్తలేరు, సరిగ్గా నిర్వర్తిస్తలేరు అన్నటువంటి విధంగా రాసిరు. సరే, ఒక సంస్థ ఏదైనా వార్తలు రాసుకోవచ్చు, తప్పులేదు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు రాసుకోవచ్చు. కానీ ఈ రాతల వెనకాల ఎవరున్నదన్నది ఇక్కడ పాయింట్. ఇక దాంతోపాటు ట్రబుల్ షూటింగ్లో రాహుల్ అండ్ టీం ఫెయిల్ అయిపోయింది అని చెప్పేసి రాశారు. అంటే ఎక్కడైనా సమస్య వస్తే ఆ సమస్యని సార్ట్అవుట్ చేయడంలో, ఆ క్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి బయటకు రావడంలో రాహుల్ అండ్ టీం ఫెయిల్ అయిపోయింది అని చెప్పేసి రాసింది. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ పార్టీని ఏ రేంజ్లో క్రిటిసైజ్ చేసిర్రు నిన్నటి ఈ TV9 ఆర్టికల్లో అంటే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఏ రేంజ్లో క్రిటిసైజ్ చేసిర్రు అంటే, ఎమర్జెన్సీ టైంలో సంజయ్ గాంధీ అంట చాలా క్రూరంగా వ్యవహరించి నిర్బంధపు కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు చేసిరు. దానివల్ల దేశానికి ఒక మాయని మచ్చలెక్క అయిపోయింది, ఒక నియంత లెక్క అయిపోయింది అని చెప్పేసి ఈ విషయాన్ని శశి తరూర్ ఒక ఆర్టికల్లో రాసిండు. ఆయన చెప్పినటువంటి మాటలే ఇవన్నీ కూడా అని చెప్పేసి ఒక విషయాన్ని కోట్ చేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీని పెద్ద బండరాయి తీసుకపోయి కాంగ్రెస్ పార్టీ తలకాయ వేయడం చూసి దాన్ని ఎత్తేసింది అనమాట TV9. అంటే ఇది సావాలి, ఇంకా లేవద్దు. ఇప్పుడు కాలు మిన్నో చెయ్యి మిన్నో వేస్తే కాలో చెయ్యో ఇరుగుతుంది, మళ్ళీ బతుకుతుంది. అదే తలకాయ కరెక్ట్ ప్రాపర్గా చూసి ఎత్తేస్తే ఎట్లా సస్తుంది అనమాట. సో అట్లా చంపే కార్యక్రమం చేసినట్టుగా నాకైతే చాలా క్లియర్గా అర్థమైంది. ఇక దాంతోపాటు అసలు కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ ఉందా? పేరుకే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియాలో ఈ పార్టీ ఏడ ఉన్నది, ఈ పార్టీ నేషనల్ పార్టీకి తక్కువ, రీజనల్ పార్టీకి ఎక్కువ, ఇవన్నీ TV9 చెప్పినటువంటి విషయాలు, నేను చెప్పేటివి కాదు. కాంగ్రెస్ పార్టీ గురించి TV9 ఇచ్చినటువంటి కథనం. ఇక్కడ ఏ రాష్ట్రాల్లో ఇప్పటికి అధికారంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్ తీసుకుందాం, అది అయిపోయింది, దాని కథ ఒడిచిపోయింది, నెక్స్ట్ ఎన్నికలు ఉన్నాయాడ, మళ్ళీ గెలిచే అవకాశం ఏమాత్రం కూడా లేదు అని చెప్పింది. ఓన్లీ ఎలాంటి పార్టీతో పొత్తు లేకుండా సింగిల్గా అధికారం ఉన్నటువంటి పార్టీ తెలంగాణ, కర్ణాటక మాత్రమే. ఈ రెండు రాష్ట్రాలను పక్కన పెడితే కేరళలో వచ్చింది కలగూర గంప లాంటి ప్రభుత్వం, UDF ప్రభుత్వం. కేరళలో UDF కలగూర గంప ప్రభుత్వం వచ్చింది, అందులో కాంగ్రెస్ గొప్పతనం ఏం లేదు అనేటువంటి మాట. ఇక దాంతోపాటు తమిళనాడులో గత్యంతరం లేక DMKను వదిలిపెట్టేసి TVKతో చేరిపోయి ఇప్పుడు పవర్ని ఎంజాయ్ చేస్తూ ఉంది, పవర్ని అది చేస్తూ ఉన్నది అని చెప్పేసి అక్కడ జార్ఖండ్లో ఉన్నటువంటి దాంతో అక్కడ ఆ స్థానిక పార్టీ బలంగా ఉన్నది, పంజాబ్లో అట్లనే ఆగమ గోచరంగా ఉన్నది. ఇట్లా అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ తప్పులన్నిట్లని చెప్పుకుంటూ వచ్చారు. అలాగనే కాంగ్రెస్ ఇట్లా రావడానికి కారణం ఏంటంటే ఓల్డ్ ఏజ్ సాంప్రదాయం, పాత మూస పద్ధతిలో సాంప్రదాయంతో ఇది ఇట్లా తగలబడింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటూ వచ్చారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరుగా ఉన్నది. అలాగనే ఉన్న రాష్ట్రాలను కాపాడుకోవడం చేతనైతలేదు ఈ కాంగ్రెస్ పార్టీకి. ఉన్న రాష్ట్రాలు అంటే పవర్లో ఉన్నటువంటి రాష్ట్రాలను కాపాడుకోవడం చేతనైతలేదు. దాంతోపాటు ఇప్పుడు ఈ కర్ణాటకలో DK శివకుమారు, సిద్ధరామయ్య మధ్య ఉన్నటువంటి ఆ వ్యవహారాన్ని కూడా కొంత సెన్సిటివ్గా చేసి రాసేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటు పాత ఒరవడిని అంటే ఈ పాత బ్యాచ్ ఉంటుంది కదా, ఓల్డ్ వాళ్ళందరినీ కొంత దాని నుంచి బయటకు రాలేకపోతుంది, పాత ఒరవడి నుంచి బయటకు రాలేకపోతుందని కూడా చెప్తా ఉన్నారు. బీజేపీ మళ్ళీ ఇదే స్టోరీలో బీజేపీని ఆకాశం అంతా ఎక్కిచ్చేసి కాంగ్రెస్ మాత్రం ఇది పనికిమాలిన పార్టీ, దీనికి బుద్ధి రాదు, దీనికి ఎంత గడ్డి పెట్టినా వేస్ట్, దీనివల్ల ఉపయోగం లేదు అని చెప్పేసి చెప్పుకుంటా మధ్యలో ఏంది కొంతమంది విశ్లేషకుల బయటలు వేసారు. ఆ విశ్లేషకుల బయటలు వేసినప్పుడు కూడా చాలా ప్లాన్గా రాహుల్ గాంధీ ఫెయిల్ అయిపోయిండు, రాహుల్ గాంధీ ఫెయిల్యూర్, ఒక జాతీయ నాయకుడు పార్టీ నడిపించలేడు, ఎందుకు ఫెయిల్ అయిపోయిండో వాళ్ళతో చెప్పించారు. వీళ్ళు డైరెక్ట్గా స్క్రిప్టెడ్లో రాయలే. ఆ విశ్లేషకులతోటి రాహుల్ గాంధీ ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఇది, రాహుల్ గాంధీ ఎందుకు అటర్ ఫ్లాప్ అవుతుంటే ఇది అంటే రాహుల్ గాంధీ అసమర్థతని నిన్న TV9 బర్నింగ్ ఇష్యూలో బాగా ఎక్స్పోజ్ చేశారు. సింపుల్గా ఈ మొత్తం స్టోరీలో TV9 ఇచ్చినటువంటి నిన్నటి స్టోరీలో రాహుల్ గాంధీ అసమర్థత, జాతీయ స్థాయిలో ఆయన కాంగ్రెస్ పార్టీని నడపలేకపోతున్నాడు, అది కంప్లీట్గా ఆయన అసమర్థతనే, ఆయన టీం అసమర్థతనే అని చెప్పేసి ఈ స్టోరీ రాశారు. మరి ఈ స్టోరీ అంతా సరే శంకర్ రాసుకోవచ్చు, TV9 వాడు ఇష్టం వచ్చింది వాడు రాసుకుంటాడు, బిగ్ టీ వాడు మన ఆయన ఇష్టం వచ్చింది ఆయన రాసుకుంటాడు, మనకేం లేవు, నీ సంస్థలో నువ్వు రాసుకోవచ్చు కదా అని మీకు అనిపించవచ్చు. కానీ వాస్తవమే, కరెక్టే. TV9 వాళ్ళ యాంగిల్లో వాళ్ళు రాసుకుంటే ప్రాబ్లం లేదు.
కానీ దీని వెనకాల ఇలాంటి స్టోరీస్ ఉట్టిగానే రావు. ఎందుకంటే మేము కూడా మీడియా రంగంలోనే ఉన్నాం, గతంలో అదే పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్లో పనిచేసినాం కాబట్టి మనకు అవగాహన ఉంటుంది ఎంతో కొంత. ఇలాంటి స్టోరీస్ ఉట్టిగానే ఎవరికో ఏదో అయి రావు. ప్లస్ దట్టు TV9 ఫక్త్ కమర్షియల్ ఛానల్, గుర్తుపెట్టుకోండి. అదేదో సమాజ సేవ కోసం సమాజాన్ని ఉద్ధరించి ఛానళ్ళు కావు ఈ శాటిలైట్ అన్నీ కూడా. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, డిజిటల్ మీడియాస్ ఉన్నాయి. మనకు ఏమైనా యాడ్స్ వస్తాయా? పెద్ద భారీ ఎత్తు యాడ్స్, లక్షలు కోట్లు కుమ్మరించే యాడ్లు వస్తాయా? మనకి రావు. మనకి ఎంతసేపునా యూట్యూబ్ నుంచి వచ్చేటువంటి రెవెన్యూ మాత్రమే. లేదు అనుకుంటే ఎలక్షన్ టైంలో ఏదైనా పెయిడ్ ఇంటర్వ్యూలో ఇట్లాంటివి ఏముంటే చేసుకోవడం తప్ప మనకు కమర్షియల్గా యాడ్స్, ప్రైవేట్ యాడ్స్, ప్రభుత్వం యాడ్స్ మనకేం రావు. యూట్యూబ్ బోర్డు పుణ్యాన యూట్యూబ్ బోర్డు ఇచ్చేటువంటి యాడ్స్ రెవెన్యూ షేర్ మాత్రమే మనకు వస్తుంది. కానీ TV9 కానీ బిగ్ టీవీ కానీ అట్లా కాదు. కోట్ల రూపాయల యాడ్స్ ఇటు ప్రభుత్వం నుంచి, ప్రైవేటు ఏజెన్సీల నుంచి వస్తాయి వాళ్ళకి. ఫక్త్ కమర్షియల్ ఛానల్స్ ఇవన్నీ కూడా, బిగ్ టీవీ కానీ, TV9 కానీ, NTV కానీ, ఈ సోకాల్డ్ శాటిలైట్ ఛానల్స్ అన్నీ కూడా. కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు. అలాంటి అధికారంలో ఉన్న పార్టీ మీద ఈ రేంజ్లో ఒక నెగిటివ్ వార్త రావడం అంటే దీన్ని మనం ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక కమర్షియల్ న్యూస్ ఛానల్లో, శాటిలైట్ ఛానల్లో ఆ పార్టీ అధ్యక్షుడి మీద ఒక నెగిటివ్ వార్త రావడం అంటే, మన బిగ్ టీవీలో కూడా వచ్చింది కదా ఇదే. బిగ్ టీవీలో ఏమొచ్చింది ఒకసారి బిగ్ టీవీ తమ్నెల్స్ బిగ్ టీవీ చేసినటువంటి ప్రాపగండ చూడండి. TPCC ఫెయిల్యూరు అని చెప్పేసి ఓన్లీ టైం పాసు, నో ఫేస్ టు ఫేసు. సో ఇలాంటివి ఎట్లా వచ్చినాయి? ఇవన్నీ కమర్షియల్ ఛానల్స్. ఎందుకు వచ్చినాయి అంటే దీని వెనకాల ఉండి ఎవరో, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలో ఎవరో ఉండి వెనకాల స్టోరీలు వేయించారు. మననేమో బిగ్ టీవీలోనేమో రాష్ట్ర అధ్యక్షుని మీద స్టోరీలు పడ్డాయి. ఇవాళ బిగ్ టీవీ చిన్న ఛానల్, నిన్న మొన్న పుట్టుకొచ్చే ఛానల్, TRP రేటింగ్లో లాస్ట్లో ఉంటుంది, పెద్దగా దాన్ని ప్రభావం ఉండదు. అదే TV9 నెంబర్ 1లో ఉంటుంది TRP రేటింగ్లలో, జనాలు ఎక్కువ చూస్తారు. అందుకని ఏం చేసిరు, పెద్ద ఛానల్లో ఇవాళ ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీదనే వేసి పడేసిరు వార్తలు. మొన్ననేమో చిన్న రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుని మీద, ఇవాళనేమో పెద్ద ఛానల్లో ఏకంగా జాతీయ పార్టీ మీద. అసలు కాంగ్రెస్ పార్టీ నడపనే వస్తలేదు మీకు, ఇది పద్ధతే కాదు నడిపేటిది అని చెప్పేసి నిన్న రాసిరు. అంటే దీని అర్థమైంది వెనకాల ఎవరున్నట్టు. ఈ కథనాలను బట్టి చూస్తేనే అర్థమవుతుంది. మొన్న బిగ్ టీవీ కథనాలు చూసినప్పుడేమో వెనకాల ఎవరున్నారనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకంటే అదంతా ఒక టార్గెటెడ్గా చేస్తున్నటువంటి వ్యవహారం. ఆ కథనాలు ఆపిచ్చేసారు. మీరు ఆపించడానికి కారణం కూడా, రీజన్ కూడా ఇప్పటికే సోషల్ మీడియా సర్క్యులేట్ అయింది. మీరు ఇంకే మాత్రం తమాషాలు చేసినా మీరు ఒక వార్త చూసి ఉంటారు. బిగ్ టీవీలో మహేష్ కుమార్ గౌడ్ మీద వచ్చినటువంటి కథనాలను ఆపించడానికి ఏకంగా స్వయంగా రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్ వీళ్ళంతా రంగంలోకి దిగిర్రు అనేటువంటి చర్చ కూడా నడిచింది. దాంతోపాటు ఈ మొత్తం వ్యవహారం మీద నాకు క్లియర్ కట్ రిపోర్ట్ కావాలని చెప్పేసి కేసీ వేణుగోపాల్కు రాహుల్ గాంధీ ఆదేశాలు జారీ చేసినట్టు, ఆ కేసీ వేణుగోపాల్ ఇప్పుడు ఆ పనిలో ఉన్నట్టు కూడా వార్తలు వచ్చినాయి. ఆల్రెడీ జరిగింది ఇది. అది అయిపోయిందా? అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆ వార్తలు ఆపేసిన కరెక్ట్ వారం రోజులుగా కాలే మళ్ళీ ఇలా TV9లో ఏకంగా రాహుల్ గాంధీ మీదనే వార్తలు పడ్డాయి. అంటే దాని అర్థం ఏంటి, దాని ఇంటెన్షన్ ఏంటి? దీని వెనకాల ఉండి ఎవరో బిగ్ షాట్ ఎవరో ఉండి వెనకాల ఉండి ట్రిక్ చేస్తూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు. ఇదంతా చిన్న ఛానళ్ళ లోకల్ నాయకుల మీద, పెద్ద ఛానళ్ళ జాతీయ నాయకుల మీద. ఈ కథనం సారాంశం అంతా కూడా చూస్తే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వీక్ అయిపోయింది. మీరు కుదురుగా ఉన్నటువంటి రాష్ట్రాలు, ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో కుదురుగా ఉన్నది. మీరు ఇప్పుడు ఆడ డీకే శివకుమార్ను పెట్టిర్రు, సిద్ధరామయ్యను రాజీనామా చేయించారు, డీకే శివకుమార్ను పెట్టిర్రు. సరే, సిద్ధరామయ్య దగ్గర ఎమ్మెల్యేల బలం ఉన్నది, డీకే శివకుమార్ దగ్గర అంగబలం ఉన్నది, అర్ధబలం ఉన్నది, ఆర్థిక బలం ఉన్నది, అన్ని రకాల బలాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఎమ్మెల్యేల బలం కంటే కూడా వచ్చే ఇంక 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆర్థిక బలమే కావాలి. కాబట్టి ఇప్పుడు సిద్ధరామయ్య కంటే కూడా డీకే శివకుమార్ ఇంపార్టెంట్. కాబట్టి సిద్ధరామయ్యని బుజ్జగించో, బతిమిలాడో, ఏదో ఒక రకంగా చేసి ఆయనతో రాజీనామా చేయించి ఇప్పుడు డీకే శివకుమార్ని ముఖ్యమంత్రి చేయబోతూ ఉన్నారు. మంచిగానే ఉంది అక్కడ వరకు. సరే, అక్కడ మీరు ఆ రాష్ట్రంలో దాని నుంచి మీరు చూసుకోండి. కానీ రేపు భవిష్యత్తులో తెలంగాణ వైపు మీరు ఇట్లా కన్నెత్తి చూస్తే ఇప్పటికే మీ భాగవతం గిట్లా ఉన్నది. ఈ రాష్ట్రాల్లో గిట్ల అయ్యిర్రు మీరు. కాంగ్రెస్ అధిష్టానం తీరు వల్ల ఈ రకంగా అవుతా ఉన్నది.
కాబట్టి ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో కూడా గెలికితే దీనికంటే ఘోరంగా ఉంటుంది, మొత్తం కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుంది అన్నటువంటి ఇంటెన్షన్ ఎవరికి ఇద్దామని అనుకుంటున్నారు. ఆ పెద్ద మనుషులే ఈ కథనం రాయించిర్రా, వెనకాల ఉన్నారా అన్నటువంటి అనుమానాలు అయితే బలపడతా ఉన్నాయి. ఎందుకంటే ఏకంగా కాంగ్రెస్ పార్టీకి అంత ధైర్యం ఉండదు, అది TV9కి అంత ధైర్యం ఉండదు. ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉన్నది ఆ పార్టీ. అధికార పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోయి వాళ్ళ వాణిజ్యాన్ని ఎందుకు దెబ్బ కొట్టుకుంటారు? TV9 అనేది ఓన్లీ ఒక మీడియా సంస్థనే కాదు. మై హోమ్ ఉంది కదా రామేశ్వరరావు, ఆయన పెద్ద కన్స్ట్రక్షన్, పెద్ద నిర్మాణ రంగంలో పెద్ద బడా వ్యాపారవేత్త. ఆయనకు ప్రభుత్వంతో చాలా ఇంటర్నల్గా పనులు ఉంటాయి. ఈ కథనం, ఈ 19-20 నిమిషాల కథనం వేసి ఎందుకు ఆయన మొత్తం వ్యాపార సామ్రాజ్యాన్ని రిస్క్లో పెట్టుకుంటాడు? వందల వేల కోట్ల రూపాయలను ఎందుకు ఆయన పనంగా పెట్టాడు కదా. అంటే దీని వెనకాల ఎవరో బిగ్ షాట్, ఎవరికో కావాల్సిన ప్రభుత్వంలో చాలా పెద్ద వ్యక్తి ఎవరో మరి, అంటే పొజిషన్లో వేరే దాంట్లో కాదు, పొజిషన్లో పెద్ద వ్యక్తి, ఆ వ్యక్తి మరి రాపిస్తే ఇవి రాసిర్రా అన్నటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఇది ఏకంగా మనం డైరెక్ట్గా అనుకోవచ్చు కూడా, హైకమాండ్ మీద తిరుగుబాటే ఇది. నన్ను గనక గెలికితే మొత్తానికి పెంట చేసేస్తా, కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తా అని ఇండైరెక్ట్గా TV9 ద్వారా వార్నింగ్ ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మీరు కావాలంటే నేనే రెఫర్ చేస్తా ఉన్నా, మీరు TV9లో బర్నింగ్ ఇష్యూ అని ఉంటుంది, నిన్న అప్లోడ్ చేసిర్రు, మీరు వెళ్ళి చూడండి, ఆ కథన సారాంశం మొత్తం చూడండి. ఇది కావాల్చుకొని ఎవరో రాపిచ్చిరండి. అక్కడ కంప్లీట్గా రాహుల్ గాంధీ ఆయనకు అంత క్యాపబుల్ లేదు, ఆయన సత్తా లేదు అన్నటువంటి విధంగా, నడపలేకపోతున్నాడు AICCని అన్నటువంటి విధంగా ఆ స్టోరీ మలిచిరు, దాన్ని ఆ రకంగా కుక్కిరు, అంటే ఆ రకంగా వండి వార్చిరు అన్నమాట. ప్రీ కుక్కుడ్ స్టోరీ అంటాం కదా, అట్లా అన్నమాట, అలాంటి స్టోరీ ఇది. సో కాబట్టి ఇదంతా కూడా ఎవరో తెరానికాలంటే గట్టిగా నడిపిస్తున్నారు. మరి ఎవరు నడిపిస్తున్నారు మీకు బాగా తెలుసు, నాకంటే కూడా. మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అట్లనే వీడియోకి లైక్ కొట్టేసి కింద కామెంట్ సెక్షన్లోకి పోయి నేను ఎవరి గురించి చెప్తున్నా, ఈ కథనం వెనకాల ఎవరున్నారో మీరు ఒకసారి కామెంట్ చేయండి. తప్పకుండా మీకు ఆ పేరు తెలుసు. ఎక్కడ పవర్ మన చేతులకి వెళ్ళి పోతుందో అని చెప్పేసి ఎవరో బాధపడుతున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే కర్ణాటకలో చూసి ఇక్కడ మనం కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టాం. కర్ణాటకలో పవర్ వచ్చింది, ఆ జోష్లో తెలంగాణలో కూడా పవర్లోకి వచ్చింది. ఇప్పుడు కర్ణాటకలో ముఖ్యమంత్రిని మారుస్తున్నాం, మరి తెలంగాణలో ఏమైనా చేస్తారా అయ్యింది, పుసుకుని ఏమైనా చేస్తే ఏమైనా అవుతుందా అయ్యింది. ముందుగానే ఒక వార్నింగ్ ఇవ్వాలంటే ఏం చేయాలి? మనకు అనుకూలంగా లేని అధిష్టానం మీద తిరుగుబాటు జెండా ఎగరేయాలి. ఎట్లా ఎగరేయాలి? డైరెక్ట్ మాట్లాడలేం కదా. డైరెక్ట్ మాట్లాడితే మన వెనకాల 10 మంది కూడా రారు ఎవడు. కాబట్టి ఇట్లా మీడియా సంస్థలను, మేనేజ్మెంట్లను పెట్టుకొని ఈ రకంగా అడ్డం పెట్టుకొని వార్తలు రాయించేసి మీ పనే లేదు, మీ కథనే, మీదంతా ఉత్త కథనే అని చెప్పేసి. ఎందుకంటే మీరు ఒకసారి కేరళం చూడండి, కేరళంలో మనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పడం కోసం చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేసినాం, కానీ కుదరలే, పప్పులు ఉడకలేడా, సతీశన్ సీఎం అయిపోయాడు. సో మనకు కావాల్సిన వ్యక్తి కాలే. ఆ వ్యక్తి కోసం ఏకంగా అక్కడ ఒక ఛానల్ని పెట్టించి, దానికి ఒక బ్రాంచ్ పెట్టించి, పొడుగు గొట్టాలు చేతికి అని ఏమేమో చేసిరు. దాన్ని అంతా ఉట్టిగానే బూడిద పోసిన పన్నీరు అయిపోయింది. పాపం ఆ శ్రమ అంతా పార్టీకి ఉపయోగపడింది కానీ స్వలాభాలకు ఉపయోగపడలేదు. ఇక్కడ కర్ణాటకలో కూడా పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. రేపు మన తెలంగాణలో మారిపోతే ఏంటి పరిస్థితి? అందుకని ముందు జాగ్రత్త కింద ఇదంతా నడిపినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఈ కథనాల వెనకాల ఉండి నడిపిస్తున్నది ఎవరు అంటే, మన పదవులను కాపాడుకోవడం కోసం మనకు పదవి ఇచ్చినటువంటి ఏకంగా అధిష్టానం మీదనే తిరుగుబాటు చేస్తున్న నాయకులు ఎవరో మీరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.